Hi everyone, this is Lalita. Heartily welcome to our channel Murugan's Mom. ఈ వీడియోలో భువనేశ్వరి మాత బగలాముఖి అమ్మవార్ల టెంపుల్స్కి మార్గాన్ని అయితే చూద్దాం. మనం చిన్నమస్తాదేవి టెంపుల్ దగ్గర ఉన్నాం. మనకి లెఫ్ట్ సైడ్ అన్నసేవా క్షేత్రాన్ని అయితే చూడవచ్చు. మధ్యాహ్నం ఫ్రీ మీల్స్ కావాలనుకునేవారు ఈ అన్నసేవా క్షేత్రానికి వచ్చి టోకెన్ తీసుకుని ఎదురుగా ఉన్న చిన్నమస్తా ఆలయంలోనికి వెళ్ళి టోకెన్ ఇచ్చి భోజనం చేయవలసి ఉంటుంది. ముందుగా భువనేశ్వరి మాత ఆలయానికి మార్గాన్ని అయితే చూద్దాం. ఈ స్టెప్స్ మీదుగా ఫుల్గా పై వరకు వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది కదా, నిన్నటి వీడియోలో చూసారు కదా. ఇప్పుడు భువనేశ్వరి మాత టెంపుల్కి ఈ చెట్టు దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ ద్వారా ముందుకు వెళ్దాం. ఈ స్ట్రీట్ చివరన రెండు షాపుల మధ్యలో గేట్ కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్తే లో బడ్జెట్లో రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మనం చిన్నమస్తా టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే విఐపి పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ద్వారా పైకి వెళ్దాం. భువనేశ్వరి మాత టెంపుల్ వరకు మనకి క్యాబ్ ఆర్ ఆటో ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా క్యాబ్ ఆర్ ఆటోనే ప్రిఫర్ చేస్తారు. వై బికాజ్ అన్ని స్టెప్స్ ఉన్నాయి. కొద్దిగా వీడియోనైతే కట్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అయినా కూడా మీరు బోర్ ఫీల్ అవుతారని నాకు తెలుసు. మేమైతే డెఫినెట్గా వెహికల్నే ప్రిఫర్ చేద్దాం. ఓన్లీ మీకు చూపించాలి భువనేశ్వరి మాత టెంపుల్కి వే ఎలా ఉంది, ఈజీగా వెళ్ళొచ్చా, టఫ్ అవుతుందా అనేది చాలామందికి తెలియదు కనుక ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది అనే ఒక్క ఆలోచనతో ఓన్లీ మీకోసం మాత్రమే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ వే ద్వారా నడవలేక ఇబ్బంది పడే కంటే ఈ వీడియో ఇబ్బంది పడుతూ అయినా చూస్తూ వెహికల్ మీద వెళ్తే బెటర్ అని నా అభిప్రాయం. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ వే ద్వారానే దీనికి డబుల్ వెళ్ళాల్సి ఉంటుంది. దానికి ఆటో క్యాబ్ ఫెసిలిటీస్ అయితే ఉండవు. వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. వెహికల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నప్పుడు వెహికల్ మీద వెళ్ళడం బెటర్. దశమహావిద్య టెంపుల్స్ని కవర్ చేయడానికి, నీలాచల పర్వతం పైనున్న మిగతా టెంపుల్స్ అన్నీ కవర్ చేయడానికి, కొండ క్రిందున్న టెంపుల్స్ కవర్ చేయడానికి నార్మల్గా అయితే నడవలేదండి. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ మిగతా టెంపుల్స్ కంటే పైన ఉంటుంది. ఈ టెంపుల్ నుండి ప్రశాంతంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది, పీకాక్ ఐలాండ్, ఊర్వశీకుండ్ వీటితో పాటుగా గువాహటి సిటీ మొత్తం వ్యూ అందంగా కనబడుతుంది. కాకపోతే నా దగ్గర వీడియో మిస్ అవ్వడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను. మనం క్యాబ్ తీసుకుని వస్తే ఇక్కడ డ్రాప్ చేసి వెయిట్ చేస్తారు.
అదిగో మనం భువనేశ్వరి మాత టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ నుండి కొంచెం స్టెప్స్ అయితే ఎక్కవలసి ఉంటుంది. వెళ్దాం రండి. మీరు ఏ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నా వాటర్ బాటిల్ అయితే డెఫినెట్గా క్యారీ చేయండి. దశమహావిద్యల్లో ఒకరైన భువనేశ్వరి అమ్మవారు ప్రశాంత వదనంతో చిరుమందహాసంతో ఉంటారని, అలాగే నవగ్రహాలలో చంద్రగ్రహానికి అంతరిక్ష అధిదేవతగా చెప్పబడుతున్నారు. ఈ దశమహావిద్య టెంపుల్స్లో ఏ టెంపుల్లో అయినా సరే సాధన చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. కళ్ళల్లో కళ్ళు పెట్టి డైరెక్ట్గా అయితే చూడవద్దు. మీ వర్క్ మీరు ఫినిష్ చేసుకుని మీరు ఏదైనా సాధన చెయ్యాలి అనుకుంటే ఒక పక్కగా కూర్చుని సాధన చేసుకోండి. మనకి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కితే హోమం జరుగుతుంది. వీడియో మిస్ అయ్యింది, మీకు చూపించలేకపోతున్నాను. ఫైనల్లీ మనం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. అమ్మవారిని దర్శనం చేసుకుందాం. వాక్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళగలిగే బగలాముఖి మాతా టెంపుల్కి వెళ్దాం. మనం ఇప్పుడు విఐపి పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే హైదరాబాద్ కిచెన్. మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నేమ్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా, హైదరాబాద్ కిచెన్. మనకి ఫుడ్ ప్రాబ్లం అయితే ఉండదు. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంది. ఈ హైదరాబాద్ కిచెన్ నుండి స్ట్రైట్గా, ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వేలో మనకి రోడ్డుకి ఇరువైపులా షాప్స్ కనిపిస్తాయి. ఒరిజినల్ రుద్రాక్షలు, రుద్రాక్ష మాలలు, వైజయంతి మాలలు, అన్ని రకాల మాలలతో పాటుగా శివలింగాలు, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, టీ పౌడర్, గ్రీన్ టీ, ఇంకా చాలానే అవైలబుల్ ఉన్నాయి. సరదాగా ఒకసారి చెక్ చేయండి. కావలసిన వారు తీసుకోండి. భువనేశ్వరి మాతా టెంపుల్కి వెహికల్పై వెళ్ళాలంటే ఈ రోడ్వే ద్వారా బగలాముఖి టెంపుల్ దాటి కొండపైకి తీసుకుని వెళ్తారు. స్టెప్స్ వే వద్దనుకుంటే రోడ్వే ద్వారా కూడా మనం నడిచి వెళ్ళొచ్చు. బగలాముఖి అమ్మవారికి ఎల్లో కలర్ క్లాత్ సమర్పించి ఇంటికి తెచ్చుకుని గుమ్మానికి కట్టుకోమని చెప్పాను కదా. మీరు ఒకవేళ క్లాత్ మర్చిపోయినట్లయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కొని లోపలికి పట్టుకుని వెళ్ళండి. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుండి క్రిందకి కొన్ని స్టెప్స్ దిగాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో ఎంట్రన్స్లోనే షోకేస్లో దశమహావిద్య అమ్మవార్లను ఎంతో అందంగా చెక్కి ఉంచారు. బగలాముఖి అమ్మవారు పసుపు పచ్చని బంగారు కాంతితో ఉంటారని, ఈ అమ్మవారు వాక్స్తంభన దేవతని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ అమ్మవారు కుజగ్రహానికి అంతరిక్ష అధిదేవతగా చెప్పబడుతున్నారు. ఇక్కడ నుండి డైరెక్ట్గా క్రిందకి దిగి లోపల హోమశాల ఉంటుంది. దర్శనం చేసుకుని, గణపతి దర్శనం చేసుకుని పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళవచ్చును. లేదు, పైన ఎంట్రన్స్ డోర్ క్లోజ్ చేసి ఉంచారు కదా, ఆ వేలో వెళ్ళి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని క్రిందకు దిగి హోమశాలను, గణపతిని దర్శనం చేసుకోవచ్చును. ఈ అమ్మవారి దగ్గర కూడా సాధన చేస్తుంటే
వైబ్రేషన్స్ తెలుస్తాయి. సాధనా మంత్రాలు ఎవరికైనా ఉంటే డెఫినెట్గా సాధన చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో బోర్ అనిపించిన ఓన్లీ మీకోసమే ఇంత కష్టపడినందుకు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.